సార్ హైదరాబాద్లో గోస్ట్ విలేజెస్, భూ వివాదాలు రియల్ ఎస్టేట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయంటారు సార్? మీరు దెయ్యాలు భూతాలు విన్నట్టు గోస్ట్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ నాకు. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ గోస్ట్ అనలిస్ట్ కాదు. అంటే నాకు దెయ్యాలంటే ఇష్టం సార్. చాలా ఇష్టం. చాలా. నువ్వే ఒక దెయ్యం. ఇప్పుడు గోస్ట్ అంటే ఏంటంటే రేరా అనేది టీజీ రేరా అని ఉంది, తెలంగాణ స్టేట్ రేరా. రేరా అంటే ఏంటి మనం అంతమంది మాట్లాడుకున్నాం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. అది ఒక జనరల్గా గవర్నమెంట్లో రూల్స్ పెట్టేది బ్యాడ్ పీపుల్ కోసం పెడతారు, రూల్స్ ఫాలో కాను. కానీ ఇక్కడ పెట్టింది బ్యాడ్ పీపుల్ ఫాలో అయ్యేది గుడ్ పీపులే ఫాలో అవుతారు. బ్యాడ్ పీపుల్ ఎప్పుడు ఫాలో కారు, బ్యాడ్ గానే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే అదర్ సొసైటీ ఇప్పుడు మనిషి ప్రతి మీరు కానీ నేను ఎవరైనా బ్యాలెన్స్ చేసి పంపిస్తారు దేవుడు. 50% మంచి ఉంటుంది, 50% చెడు. మనం ఒప్పుకోగానే ఫ్యాక్ట్ రెండు ఉంటాయి. యూ హ్యావ్ సమ్ వీక్నెసెస్. నేను ఇంటర్వ్యూలో చాలా మంది అడుగుతాను, నీ స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ చెప్తాను. నేను హార్డ్ వర్కింగ్ నాట్ ఏ స్ట్రెంగ్త్, దట్ ఈస్ రిక్వైర్మెంట్. స్ట్రెంగ్త్ అంటే ఐఎమ్ గుడ్ నెగోషియేటర్ అంటే అలాంటి స్ట్రాంగ్ గా కన్విన్సింగ్ స్కిల్స్. ఎవరినైనా కూర్చోబెడితే క్లోజ్ చేస్తాను అట్లా. సో ఇక్కడ ఏమవుతుందంటే రేరా పెట్టింది మంచి ఉద్దేశం పెట్టారు, మోసాలు తగ్గించాలి, బయర్స్ ఎక్కువ మోసపోతున్నారు, ఏజెంట్స్ మోసపోతున్నారు, ఏజెంట్స్ మోసం చేస్తున్నారు, బిల్డర్స్ మోసం. వీళ్ళందరికీ ఒక 3-4 రూల్స్ పెట్టారు. కానీ సో కాల్డ్ మీడియం అప్కమింగ్ బిల్డర్స్, స్టాండర్డ్ కార్పొరేట్ బిల్డర్స్ వర్ దేర్ ఇన్ మార్కెట్ ఫర్ 30-40 years జనరల్గా చేయరు. బట్ స్టార్టింగ్ లెవెల్, ఎంట్రీ లెవెల్లో ఉన్నారు వాళ్ళు, దే గెట్ టెంప్టెడ్ టు మనీ. ఫస్ట్ 2 ప్రాజెక్ట్ బాగానే చేస్తారు, 3వ ప్రాజెక్ట్ చీటింగ్ మొదలు. ఎందుకంటే ఆశ పెరిగిపోతుంది, ఆశ నుండి అత్యాశ, ఇంకా అత్యాశ నుండి ఇంకా అత్యాశ పెరిగిపోతుంది, చీట్ చేయాలి. ఇప్పుడు ఒకటి పైకి బాలకృష్ణ గారు ఒకటి పైకి రావాలంటే ఒక నెత్తి మీద చేస్తేనే ఇటు పైకి వస్తారు. జనాలు తొక్కి పైకి కొంతమంది వస్తారు, జనాలు నడిచి కొంతమంది వస్తారు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఈ గోస్ట్ అనే వర్డ్ ఎందుకంటే చీటింగ్ అవుతుంది. చీటింగ్ ఎట్లా మామూలుగా అవట్లేదు, ఫేక్ లేఅవుట్స్, పర్మిషన్ లేకుండా లేఅవుట్స్ వేసి అమ్మేయడం, పర్మిషన్ అంటే రేరా లేకుండా అమ్మడం, టీటీసీపీ లేకుండా అమ్మడం, హెచ్ఎండిఏ లేకుండా అమ్మడం. సో దీనివల్ల వేల మంది ప్రజలు కొట్టుమిట్టాడి రోడ్డు మీద, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. లేటెస్ట్ చాలా లాస్ట్ 1 year లో దాదాపు నాకు తెలిసి 12-15 కంపెనీలు బోర్డు తిప్పడం జరిగి 10,000 కోట్లకు పైగా కలెక్ట్ చేశారు. 10,000 కోట్లు, కొన్ని వేల మంది బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆన్ ద రోడ్. ఇప్పుడు మీ నాన్నగారు వయసులో 50-60 years ఉన్నవాడు రిటైర్ అయినప్పుడు లేదా బిజినెస్ డ్రాప్ అయిన మానేసినప్పుడు 60-70 అయితే మానేస్తారు. అదేంటి పిఎఫ్, గ్రాట్యుటీ, ఈ డబ్బులు వస్తాయి. ఆ దాంతో పిల్లలకి ఇవ్వాలి, కూతురికి ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలి అనే బుక్ చేస్తారు. ఇప్పుడు 60 సంవత్సరాలు రిటైర్ అయితే 57-56 సంవత్సరాలు బుక్ చేస్తారు. 3-4 years డెలివరీ ఉంటుంది. రిటైర్ అయిన టైంకి ఆయన స్టాఫ్ క్వార్టర్స్ దిగిపోయి వదిలేసి మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం అని బుక్ చేస్తారు. కానీ బిల్డరు 4 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు డెలివరీ చేయడు. అప్పుడు బయర్ పరిస్థితి ఏంటి, అక్కడ రెంట్ కట్టుకోవాలి, ఇక్కడ ఈఎంఐ కట్టుకోవాలి. సో డబుల్ స్పిన్ అటాక్. అప్పుడు ప్రాబ్లం. ఇదంతా ఎందుకంటే బిల్డర్స్ చీట్ చేస్తున్నారు. చీట్ చేయడానికి కారణం ఎవరు? మనమే. క్యారెట్ చూపిస్తాడు, నీకు 10,000 రూపాయలు నేను అమ్ముతున్నాను, నీకు 7,000 రూపాయలకి ఇచ్చేస్తా. మీరు 3,000 వస్తుంది కదా, 30% అని చూస్తారు. కానీ బిల్డర్ మాత్రం 70% చూస్తారు. మీకు 30% క్యారెట్ చూపించి 70% నొక్కేస్తారు. అందరూ కాదండి, చిన్న బిల్డరు, అప్కమింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన బిల్డర్, పాత వాళ్ళు ఎవరు చేయట్లేదు. పర్మిషన్ లేకుండా అమ్మడం, అసలు పర్మిషన్ లేకుండా అమ్మడం రేరా ప్రకారం ఇట్ ఈస్ ఎ క్రైమ్. జైల్లో పెట్టచ్చు, పెనాల్టీ 10% అది వెంటనే 100 కోట్లు 10 కోట్లు పెనాల్టీ వేస్తారు. అంటే ఎందుకంటారు సార్, అంటే ఫీల్డ్లోకి రాగానే వెంటనే ఓవర్ నైట్లోనే ఎదిగిపోదామన్న మైండ్ సెట్లో వాళ్ళు ఫ్యూచర్ని మిస్ అవుతున్నారని. ఓవర్ నైట్ బిలియనర్ అయిపోవాలని. పక్కనోడికి బెంచ్ ఉంది, నాకు మారుతి ఉంది, ఇద్దరు డిగ్రీ చదివా అనుకుంటారు. వాడి ఫేట్ వేరు, నీ ఫేట్ వేరు. మీ దాంట్లో 10 మంది యాంకర్లు ఒకటే రేటింగ్ ఉంటుంది కదా. ఒకళ్ళు టాప్ ఉంటారు, ఒకటి 90% ఉంటారు, 70% ఉంటారు. ఇప్పుడు గెస్ట్ ఫిగర్ చాలా మంది వస్తారు. అందరూ ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు నడితేనే మీరు మాట్లాడేస్తున్నారు, 10 సంవత్సరాలు పడితే మాట్లాడేస్తున్నారు, అలా 35 సంవత్సరాలు పడితే మాట్లాడారు. ముగ్గురికి మాట్లాడి మీరు కంటెంట్ చూసుకుని మీకే తెలుస్తుంది మీరు ఎందుకు మాట్లాడుతున్నా అడగట్లే. బట్ కంటెంట్ విల్ బి చేంజ్. నా దగ్గర ఎంటైర్ వరల్డ్ లో నాకు ఫోన్ చేసి నా వీడియో చూసే ముందు 10 వీడియోలు చూసి వస్తారు మిగతా వాళ్ళందరూ. మీ ఛానల్ మిగతా ఛానల్ చూసి ఏరుకొని నా దగ్గరకు వచ్చారంటే 80% ఫిక్స్ అయ్యి వస్తాడు కొనాలని. అంత క్లారిటీ ఉంది. మనం ఇచ్చేది హైప్ నాలెడ్జ్ లేదా ఫేక్ నాలెడ్జ్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం. వీ డోంట్ క్రియేట్ ఎనీ
మెసేజ్ అంటే నాన్ సెన్స్ క్రియేట్ చేయం. మనం చెప్పేది క్లారిటీ ఉంటుంది. ఇంకోటి మనకు బెస్ట్ పాయింట్ అంటే మోస్ట్ ఆఫ్ ది అదర్ ఏజెంట్స్ ప్రమోట్ దేర్ ప్రాజెక్ట్స్. ఓకే. బిల్డర్స్ ప్రమోట్. మేము అలా నేను ఏ బిల్డర్ని, ఏ ఏజెంట్ని, ఏ ఛానల్ని ఎంకరేజ్ చేయను. ఓకే. మనం చెప్పేది మార్కెట్లో ఫ్యాక్ట్ ఏంటి, జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, మూడు చెప్తాం. పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్. ఎందుకంటే 30 yearsలో మాకు అనాలిసిస్ చేయడం అలవాటు అయిపోయింది. ఏ ఏరియా పైకి వస్తుంది, ఏ ఏరియా పైకి వస్తుంది. సో గోస్ట్ అనలైజ్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్, బట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ సమ్టైమ్స్ సీనియర్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, సీనియర్ సెలబ్రిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, సీనియర్ యాక్టర్ ఎవరైనా. ఇప్పుడు సోహన్ బాబు గారు హైయెస్ట్ నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించి సోహన్ బాబు గారు. ఓకే. ఆయన మురళీమోహన్ గారు చెప్పారు, మురళీమోహన్ ఇంకెవరు చెప్పారు, ఇంకెవరు అందరూ. సోహన్ బాబు గారు ఏమన్నారంటే ఈ ప్రపంచం మొత్తంలో 75% నీళ్లు ఉంటాయి, 5% కొండలు గుట్టలు ఉంటాయి, మిగిలిన 20%. 50 సంవత్సరాల ముందే ఎంత ఉంది ల్యాండ్, ఇప్పుడు కూడా అంతే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మన తాతగారు ఎకరాల్లో కొనుక్కునేవారు, మా నాన్నగారు గజాల్లో కొన్నారు, ఇప్పుడు మేము అడుగుల్లో కొంటున్నాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. అప్పుడు కొన్నా కానీ వేస్టే కదా సార్, దేనికి యూజ్ అవ్వదు కదా. అంతే మరి, ఇప్పుడు అంతే అవుతుంది కదా. బికాస్ ల్యాండ్ అంతే. ఒకప్పుడు 30 కోట్లు ఉండేది, తర్వాత 50 కోట్లు అయింది, తర్వాత 100 కోట్లు అయింది, ఇప్పుడు 150 కోట్లు అయింది. ల్యాండ్ పెరిగిందా? అందుకని పెరుగుతుంది. ఒకప్పుడు ఎకరం అంటే 10,000 5,000 ఉండేది, ఇప్పుడు 10,000 స్క్వేర్ ఫీట్ కూడా రావట్లేదు. సో రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు చేంజ్. బట్ దీన్ని ఈ డిమాండ్ని పీపుల్ ఆర్ ఎన్కాషింగ్, సమ్ పోర్షన్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఈస్ నాట్ గుడ్. అయితే ఇంక రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ రేరా వచ్చాక చాలా టైట్ అయింది, డిటీసీ వచ్చాక టైట్ అయింది, ఇంకా టైట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టిల్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ బీయింగ్ సోల్డ్ అన్ప్రొఫెషనల్లీ. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్ సెక్టర్ ఉంది. అందుకని మా కంపెనీ రియల్ టాక్స్ కింద క్యాప్స్ ఉంటుంది, మీరు చూస్తే ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ. అంటే I'm trying to transform the mindset of the agents, mindset of the buyers, mindset of the sellers, mindset of the builders. So I want to train 1 lakh professional leaders in my career. Okay. Out of which I have trained 26,000 people. I want to help 1 lakh happy buyers and builders, out of which 25,000 has been completed. So I am still only 75% yet to achieve. With support of the media, my buyers, sellers, colleagues, builders, అందరూ కూడా సపోర్ట్ చేస్తానే. నేను దాదాపు 35 ఛానల్లో మాట్లాడతాను, 10 సాటిలైట్ ఛానళ్ళు, 25 యూట్యూబ్ ఛానళ్ళు. అన్నిట్లో కూడా దాదాపు 50-100 ఎపిసోడ్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ మన ఛానల్. సో ప్యాషన్తో చేస్తాం. వన్ ప్యాషన్ బికమ్స్ ప్రొఫెషన్, ద క్వాలిటీ డెలివర్డ్ అవుట్పుట్ ఈస్ వెరీ బెటర్. మనం కాపీ కొట్ చేస్తే అంత చేయలేము. గూగుల్లో మనం చెప్పేది ఎక్కడ కూడా గూగుల్లో ఉండవు, ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్ చెప్పండి, గోస్ట్ విలేజ్ సంథింగ్ చీటింగ్ పీపుల్ ఇన్ సింపుల్ వర్డ్. సో దట్ షుడ్ బి కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకుంటే వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. తప్పు చేస్తాడు, దొరుకుతాడు, 2 రోజులు ఆడావిడి చేస్తారు యూట్యూబ్లో ఛానల్, తర్వాత వాటి గురించి ఎవరు మాట్లాడు. దట్ మీన్స్ ద ఈక్వేషన్ ఈస్ బీయింగ్ సెట్. మనం మోసపోతూ ఉంటే మోసం చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. సో చెప్పేవాడు వినేవాడు ఎప్పుడు లోకువే. సో మోసం చేసేవాడికి మోసం. ఇప్పుడు బిల్డర్ తప్పలేదండి ఇందులో. ఐ రియల్లీ అప్రిషియేట్ బిల్డర్. నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు పర్మిషన్ లేవు, నాకు రేరా లేదు, డిటిసిపి లేదు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు మనం 3,000తో 30%. పృథ్వీరాజ్ ఉంటారు 30%, 30 years ఇండస్ట్రీ. నేను కలిపి ఒకే దాంట్లో చీఫ్ గెస్ట్ వెళ్ళాం. నేను అన్నాను, సార్ నేను కూడా 30 years రియల్ ఎస్టేట్, సార్ మీకు గురించి తెలుసు సార్ రియల్ ఎస్టేట్ లో. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ గోస్ట్ అనేది కనిపెట్టారు కానీ, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఫర్ లాంగర్ టైం, స్లోగా తగ్గుతుంది. సార్ కొన్ని ఏరియాస్లో ఏంటి అని అంటే ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, లేదు అని అంటే ఊరేసుకొని చచ్చిపోయారు, లేదంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అన్నట్లు చెప్తూ ఉంటారు. సో ఆ ప్రాపర్టీ వచ్చేసి మాత్రం చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, ల్యాండ్ కూడా సైజ్ పెద్దగా ఉంటుంది, కానీ వాళ్ళ కొన్ని సంవత్సరాలు వదిలేస్తూ ఉంటారు. సో ఎందుకు సార్? అంటే మార్కెట్ స్ట్రాటజీస్ అవి అలా చేస్తే ప్రాపర్టీ వాల్యూ పడిపోతుంది అనే ఏమన్నా థాట్లో ఉంటారా? క్లోజ్ సీక్రెట్స్ ఓపెన్ ఫారం ఎట్లా సార్? ఆ సీక్రెట్స్ నుంచి ఆన్సర్స్ మీ నుంచే వస్తాయి సార్ నాకు. మీరు చాలా మంది మాట్లాడతారు. అంటే ఇది ఈ వాస్తు ఒకటి, ఆస్ట్రాలజీ ఒకటి, డెవిల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. డిజిటల్ మార్కెటింగ్ చేసి ఏం చేస్తాడు మీకు ఏం తెలియదు. ఇది చేస్తాడు, అది బ్యాక్లింక్ సబ్మిషన్ అంటే వాడికి తెలియదు. ఫస్ట్ సిపిసి అంటారు చాలా మంది. డిజిటల్ మార్కెట్ సిపిసి అంటే చెప్పలేరు, కాస్ట్ పర్ క్లిక్, చాలా మంది తెలియదు. వాట్ ఈస్ లీడ్ కాస్ట్ చెప్పలేడు. లీడ్ కాస్ట్ అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎన్ని లీడ్స్ వచ్చాయి, డివైడెడ్ బై. కానీ
కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొంతమంది చాలా ధైర్యం చేసి తీసుకుంటారు ఆ ప్రాపర్టీస్ని, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏంటి అంటే అరే ఎందుకు తీసుకున్నావు, దానికంటే మంచి ప్రైస్తో ఇంకా మంచి లొకేషన్లో వచ్చేది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వినొచ్చు అంటారా అసలు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఒక సెలబ్రిటీ టెన్నిస్ ప్లేయర్ చెన్నైలో ఉంటారు, ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదు. గ్రేవ్ యార్డ్ ఆనుకున్న ప్రాపర్టీ కొనుక్కుంటాడు. ఓకే, గ్రేవ్ యార్డ్ వెళ్తావు, దగ్గరికి వెళ్ళాను, అవును నేను కూడా వెళ్ళాను, అవును, కానీ ఆయన మాకు క్లియర్ గా చెప్తాడు ఎక్కడైనా ప్రాపర్టీ గ్రేవ్ యార్డ్ ముందు కానీ గ్రేవ్ యార్డ్ వెనక్కి కానీ గ్రేవ్ యార్డ్ పక్కన వస్తే నాకు చెప్పండి కొనేస్తాడు. ఎందుకు సార్ ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది కదా కొన్ని అది నువ్వు అనుకునే బట్టి ఉంటావు. నీ మనసు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయమ్మా. నీ మనసు ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, మంచి మల్టీనేషనల్ కంపెనీ, వైఫ్ అండ్ హస్బెండ్, అన్ని కొన్నారు, అయిపోయింది. 2 క్వశ్చన్లు అడిగారు. స్విమ్మింగ్ పూల్ లేదు, వాళ్ళ వయసు 45 సంవత్సరాలు ఉన్నాయి, ఇద్దరికి పిల్లలు, డిగ్రీ పిల్లలు ఉన్నారు. అన్ని కొన్ని వచ్చింది, 3 విషయాలు చెప్పింది. ఈస్ట్ ఫేసింగ్ లేదు, స్విమ్మింగ్ పూల్ లేదు, అండ్ రాహుకాలం ఉంది. అండ్ స్విమ్మింగ్ పూల్ నేను అడిగాను, మేడం మీరు ఆంధ్ర కదా అంటే ఆంధ్ర తెలంగాణ, మీరు ఎన్నిసార్లు స్విమ్ చేస్తారు రోజు? నేను స్విమ్ చేయనండి అన్నాను. మరి మీ ఆయన చేస్తా అంటే ఆయన చేయడం. మరి దేనికి స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నారు మీరు? పక్కింటి చెప్పుకోవడానికి అని చెప్పింది. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికి 10 లక్షలు 5 లక్షలు కట్టాలి. అట్లానే డీల్ ఫైనలైజ్ అయిపోయింది, రేట్ ఓకే, అన్ని కన్విన్స్ అయ్యారు. రావుకాలం ఉందండి ఇవాళ వద్దన్నాను. ఇమీడియట్ నేను ఏమడిగానంటే సరే అది తీసుకోవద్దు, పక్కన పెట్టండి, మీకు లాటరీ చెక్ 1 కోటి రూపాయలు చెక్ వచ్చింది, రావుకాలంలో ఇస్తారు, తీసుకుంటారు, అది తీసుకుంటారు. మరి అది డబ్బులు అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, పర్సనల్ ఇష్యూ, నాకు ఒపీనియన్ చెప్తున్నా. సో ఇట్ ఈస్ వాట్ యూ థింక్. యూ థింక్ గుడ్, ఇట్ విల్ హ్యాపెన్ గుడ్. యూ థింక్ బ్యాడ్, ఇట్ విల్ హ్యాపెన్ బ్యాడ్. సో అవన్నీ సెంటిమెంట్ ఫాలో అంటే కొంతవరకు ఫాలో అవ్వాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ వాస్తు చూస్తే ఎప్పటికీ కొనలేము ఫ్లాట్. అపార్ట్మెంట్ లో 100 ఎకర్లు కరెక్ట్ రెక్టాంగిల్ ఉంటుందా, కరెక్ట్ స్క్వేర్ ఉంటుందా, నీ ఫ్లాట్ వరకు నువ్వు చూసుకోవాలి. వాస్తు అంటే ఏంటి? జేసీగా సౌత్ వెస్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, సౌత్ ఈస్ట్ లో కిచెన్ రూమ్ ఉండాలి, నార్త్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. కానీ ఒకళ్ళకి ఈస్ట్ అయినది ఇంకొకరికి ఈస్ట్ అవ్వాలని లేదు కదా సార్, డిఫరెంట్ ఇవన్నీ డబ్బులు చేసుకునే మెథడ్స్ అండి. ఇప్పుడు ఇదే ఇంటికి మీ ఇంటికి 3 వాస్తువులను తీసుకెళ్ళండి సపరేట్ గా, 3 డిఫరెంట్ రిజల్ట్ చెప్తారు. ఎందుకు? అలాగే 3 కన్సల్టెంట్, 3 డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి. బికాస్ యు ఆర్ గెటింగ్ ఏ వాస్తు పర్సన్ ఆర్ ఎనీ కన్సల్టెంట్ బై పేయింగ్ 10,000 20,000 రూపీస్. కానీ ఏమీ లేదంటే మీరు ఒప్పుకుంటారు, ఎందుకు వచ్చావు, ఏమి లేకుంటే 10,000 తీసుకుంటా ఉంటారు. సంథింగ్ హి హస్ టు టెల్. ఆయనకున్న స్కూల్ ఆఫ్ థాట్ లో ఇది బాగోలేదమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. రెండో వర్షం దానికి వెళ్ళలేదు, ఇది బాగుంది, ఇది బాగోలేదు అంటాడు. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూఆర్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఒక సీఎం కి చూసేవాడు వాస్తు ఆయన. ఒకసారి నా ఇన్ఫ్లుయెన్స్ సీఎం గారు చూసేది, నేను తీసుకెళ్ళా మా ఇంటికి. అంతవరకు 10 years పెట్టి బాగానే ఉన్నాను, ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోలేవు బతికున్నావు అని అడిగాడు. అప్పుడు నేను వాస్తుని తీసుకెళ్ళాను. సో వాస్తు ఈజ్ ఎ డెవిల్ సబ్జెక్ట్. చూడాలి కానీ కొంతవరకు చూడాలి, డోంట్ బిలీవ్. కానీ కొంతమంది మాత్రం అడుగుతూ ఉంటారు కదా సార్, దీనికి ఇలా బేసిక్ వాస్తు చూడండి. బేసిక్ వాస్తు ఇప్పుడు రోడ్ హిట్ ఉంది, రోడ్ హిట్ కొన్ని డైరెక్షన్ తీసుకోకూడదు, కొన్ని డైరెక్షన్. నార్త్ ఈస్ట్ లో రోడ్ హిట్ వెరీ గుడ్. అంటే పర్టికులర్ గా చూడాల్సిన కొన్ని థింగ్స్ ఏంటంటే రోడ్ ఉందా, లైక్ ఇలాంటివి చూడాలేమో కదా సార్. మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్ ఉందా, కిచెన్ రూమ్ కరెక్ట్ ఉందా, ఎంట్రన్స్ కరెక్ట్ ఉందా, మంచి లొకేషన్ ఉందా, లొకేషన్ చుట్టూ గుడి నీడ మస్జిద్ నీడ పడకూడదు అని అంటారు, చర్చ్ నీడ అని. అట్లాంటివన్నీ చూసుకోవాలి. బేసిక్ గా అన్ని డీటెయిల్ గా చూస్తే, ఇప్పుడు రోడ్ షోలో ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కొని మంచిగా ఉంటారు, అక్కడ పక్కన వినాయకుడు బొమ్మ పెట్టేస్తారు పూజ చేసి, సో అది దోషం పోతుందండి. ఇట్ ఈస్ ఆల్ ఎ పర్సనల్ పర్సెప్షన్, నథింగ్ రాంగ్, నథింగ్ రైట్ అని చెప్పండి. ఎందుకంటే మీ థింకింగ్ వేరు, మీరు చూసే విధానం వేరు, నేను చూసే విధానం, మీ సార్ చూసే విధానం వేరు, ఎవరి విధానం వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి, ఆ కమ్యూనిటీ ట్రయాంగిల్ లో కూడా కొనుక్కోండి. మన ట్రయాంగిల్ జిందగీలో కొన ఇల్లు సార్. కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద ఎక్స్టెన్షన్ వైర్స్ ఉంటాయి, ఆ ఎక్స్టెన్షన్ వైర్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని తొందరగా సేల్ చేయరు సార్. కొంతమంది తీసుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటారు? ఎలక్ట్రానిక్ అల్ట్రా రేడియేషన్స్ వల్ల అవుతుంది అంటారు. అంటే గవర్నమెంట్ కూడా ఏమంటే, ఇప్పుడు ఇక్కడ ఇలా వెళ్తున్నారు అనుకోండి, హై టెన్షన్ లైన్, దీనికి ట్రయాంగిల్ షేప్ లో ఇటు కొంత ఏరియా వదిలేస్తారు లా ప్రకారం. సో ఒక 9 మీటర్లో 10 మీటర్లు డిపెండింగ్ ఆన్ వదిలేసి అక్కడ కట్టరు, కమర్షియల్ లేదా రోడ్డు కింద పెట్టేసి పక్కన కడతారు. ఉంటుంది ఎఫెక్ట్, బట్ దానికి రేట్ తక్కువ ఉంటుంది. వైర్ల కింద ఉన్నదంటే రేట్ తక్కువ ఉంటుంది. ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే కొంతమంది
జిత్నా అంటే అవుతున్నా రోటీ అంటాం కదా, రేట్ తగ్గినప్పుడు కొద్దిగా కాంప్రమైజ్ అవుతాం. అది మనం ఇప్పుడు ప్రతి సైట్లో కాబట్టి మరి 50% సైట్లో హైటెన్షన్ వైర్స్ వెళ్తూనే ఉంటాయి. నేను బెంగళూరు హైవేలో ముంబై హైవేలో చూసాను, హైటెన్షన్ వెళ్తే మరి ఆ ప్రాజెక్ట్ అమ్ముకుంటున్నాడు. వే అక్కడ కమర్షియల్ పెట్టి మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సెల్ టవర్స్ అంటే లోకల్ రెసిడెన్స్ పెడతారు, డబ్బులు ఒక టవర్ పెడితే నెలకి 30,000-40,000 రెంట్ వస్తుంది. అని రూఫే కదా, ఓనర్ ఉండను, వాళ్ళే కదా పోతారు. చాలా పరిస్థితి బాగుంటే తీసుకోరు, పరిస్థితి తీసుకుంటారు, పరిస్థితి బాగాలేదు అర్జెంట్ అనుకోండి కంపల్సరీ అదే ఏరియాలో కావాలి, అక్కడే కావాలంటే దే మే గెట్ కాంప్రమైజ్. సార్ వాట్ అబౌట్ దీస్ FTL అండ్ బఫర్ జోన్? FTL బఫర్ జోన్ అనేది 1922 కాన్సెప్ట్ నడుస్తుందమ్మా. ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. మీకు చూసుంటే 1919లో 3 ఇంజనీర్లు ఒక కాలేజ్ నుండి శ్రీశైలం డ్యామ్కి చూడడానికి వెళ్ళారంట. అందరూ ఫైనల్ ఇయర్ కోర్స్, సేమ్ బ్రాంచ్, సేమ్ కాలేజ్, సేమ్ ప్రొఫెసర్, సేమ్ బోర్డ్, సేమ్ సిలబస్. ఒక ఇంజనీర్ అనుకున్నాడంట ఆ వాటర్ వదిలినప్పుడు అలలు వస్తుంటాయి, మంచి పొగలాగా ఉంటుంది. ఎప్పుడైనా చూస్తే డ్యామ్ అది చూడు ఎంత హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, రోజుకు గంట సేపు ఇక్కడ స్పెండ్ చేస్తే బాగుంది అనుకున్నాను. రెండో ఆయన అసలు రోజు రావడం కదా, ఇక్కడ గెస్ట్ హౌస్ పెట్టుకొని ఇక్కడే ఉండిపోతే బెటర్ అన్నాడు. మూడో ఆయన ఈ భిన్నంగా ఆలోచించి ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది, దీన్ని ఏదైనా టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేస్తే ఒక 600 గ్రామాలు బాగుపడతాయి అని పవర్ వస్తుంది. ముగ్గురు సేమ్ కాలేజ్, ఇక్కడ తేడా ఆలోచన విధానం వేరు. అవసరం ఉంటే ఆలోచన అవసరం బట్టి వచ్చేస్తుంది. ఆయన పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈజ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఫౌండింగ్ డే. సో అప్పట్లోనే ఆయన FTL బఫర్ జోన్ కనిపెట్టారు, కానీ గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. గెజిట్ నోటిఫికేషన్ 2013-14లో వచ్చింది. FTL అంటే అర్థం ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు, ఒక మన గ్రామాల్లో మంచిని తాగకుండా చెరువులు పెట్టారు. పూర్వకాలం జాతికి ఒక కాలనీ ఉండేది, అంటే మతం క్రిస్టియన్స్ వేరు, కమ్యూనిటీ వేరు, హిందూస్ వేరు, నాయుడు అట్లా ఉండేది. ప్రతి ఒక్కరు సపరేట్ చెరువు, ఒకటి చెరువులు ఇంకోటి రాకూడదు. అంటే ఇండివిజువల్ కమ్యూనిటీస్ కి వీధంతా బ్రాహ్మణ వీధి అంటారు, వైశ్యాస్ వీధి, సెపరేషన్ సెపరేట్. ఇప్పుడు అంటే ఇక్కడ పల్లెటూర్లు ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. మా బావగారు మా సిస్టర్కి వెళ్తే ఆ వీధిలో ఓన్లీ ఒకటే క్యాస్ట్ ఉంటారు, వేరే క్యాస్ట్ ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ చెరువు నిండిపోయిన తర్వాత నీళ్లు పొంగుతాయి. వర్షం వచ్చింది అనుకో, చెరువు నిండిపోతే బాగా భారీగా పడితే మన ట్యాంక్ చెరువులు నిండితే కదా, నిండి వాటర్ ఇంతవరకు స్ప్రెడ్ అవుతుంది కొంతవరకు. మిషన్ సముద్రంకి వెళ్ళారనుకోండి, మనం నిల్చుంటే అలలు వచ్చి మన కాలు తెచ్చి వెళ్ళిపోతాయి. ఎంతవరకు అయితే అలా వస్తుందో ఆ వెట్ ఏరియాని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ట్యాంక్ నిండిపోయి వచ్చే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని వరకు ఆ వెట్ ఏరియాని FTL అంటారు. అక్కడ నుండి ఒక 9 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ అంటారు. దేనికంటే 10 ఎకరాల కంటే 10 హెక్టార్స్ కంటే తక్కువ అయితే చెరువు, 25 హెక్టార్స్ కంటే ఎక్కువ అయితే 30 మీటర్లు వదలాలి బఫర్ జోన్. సో FTL ఇప్పుడు ఇది చెరువు అనుకోండి, ఇంతవరకు FTL వెళ్ళింది, ఇక్కడ నుండి 9 మీటర్లు వదలాలి. 9 మీటర్లు అంటే అంత దూరం వరకు ఏమి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఇక వెట్ ఏరియా కదా, కన్స్ట్రక్షన్ చేసి కూలిపోవచ్చు. రెండోది తాగే నీళ్ళు కదా ఇవి, గార్బేజ్ డ్రైనేజ్ ఇక్కడ వదిలితే మరి ఎలా తాగుతారు? అందుకని వద్దాను. అదే ఈ చెరువు సైజ్ 10 కాకుండా 25 ఉంది అనుకోండి, 25 అయితే FTL లేరు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి 30 మీటర్లు వదిలేయాలి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అలాగే అయింది, FTL బఫర్లో సగం కట్టేశారు, అందుకని కోలు కొట్టారు. ఇదేంటంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్రమంగా గవర్నమెంట్ నాలాలు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, పెద్ద పెద్ద బడవాళ్ళు కొంతమంది ఆక్యుపై చేస్తారు. సార్ నాట్ ఓన్లీ ఎన్కన్వెన్షన్ లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి, వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే స్లోగా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క అటాక్ చేస్తున్నారు, టైం పడుతుంది. హైడ్రా అంత ముందంత ఫాస్ట్ గా లేదు. హైడ్రా జస్ట్ టేకన్ యూటర్న్ నౌ, దే ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ది రియల్ పబ్లిక్. ఉన్నట్టుండి నేను రోడ్డు మీద వేస్తాను వాసి అంటే వేరే, సో వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఉండి నివసిస్తుంటే వాళ్ళు కట్ చేద్దన్నారు. అండర్ కన్స్ట్రక్షన్ అయితే కట్టేమన్నారు, ఒక పర్మిషన్ లేకపోతే దే కెన్ డిమాలిష్. సార్ రీసెంట్ గా బయోడైవర్సిటీ ఇష్యూ కూడా జరిగింది, సో వాటిని కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇది ఆల్రెడీ మనకి lakes.hmda.gov.in అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్తే ఏది FTL లో వస్తుంది, ఏది బఫర్ జోన్ లో వస్తుంది, ప్రొహిబిటెడ్ ఏది, నాన్ ప్రొహిబిటెడ్ ఏది అని క్లియర్ గా ఉంది. అది చెక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఉంటే డెఫినెట్ గా అటాక్ ఉంటుంది. ఇట్ ఇస్ ప్రూవన్ that it is coming under FTL buffer. The Hydra people has more power than anybody to dismantle, collapse. Okay.